తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఫిబ్రవరి 6న 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శుక్రవారం 20 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు శనివారం వీకెండ్లో 28 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న 4వ రోజు ఆదివారం 18 కోట్లు కొద్ది కలెక్షన్స్ తగ్గాయి. ఓవరాల్గా మొదటి వీకెండ్లో 4 రోజుల్లో ఈ సినిమా వచ్చేసి మనకు 116 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 4 రోజుల్లో, మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 38 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా విడా ముయార్చి తెలుగులో పట్టుదల 4 రోజుల్లో 116 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 57 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు. అందులో 57 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజులు, అంటే 60% వెనక్కి వచ్చేసింది. మరో 35 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 35 కోట్లు షేర్ రావాలి అంటే డిస్ట్రిబ్యూటర్ షేరు 70 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ సోమ, మంగళ, బుధు, గురు కలెక్షన్స్ ఉండవు, తగ్గుతాయి. మళ్ళీ వచ్చే వీకెండ్లో రెండో వారం వీకెండ్లో కలెక్షన్స్ పెరగవచ్చు. బట్ 70 కోట్లు కొద్ది కష్టమే. మేజర్గా రావాల్సింది తమిళనాడు అండ్ ఓవర్సీస్ నుంచే. మన తెలుగులో ఈ సినిమాని 3 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 2 కోట్ల గ్రాస్కి గాను 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి తెలుగులో పోటీ ఉంది. మనకు తండేల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ లేవు. బట్ తమిళ్లో పోటీ ఏం లేదు కాబట్టి తమిళ్లో బాగా ఉన్నాయి కలెక్షన్స్. కర్ణాటకలో బాగున్నాయి, కేరళలో బాగున్నాయి. ఒక తెలుగు రాష్ట్రాల్లో హిందీలో మాత్రమే కలెక్షన్స్ లేవు. ఓవర్సీస్లో కూడా బాగున్నాయి. మోస్ట్లీ 70 కోట్ల గ్రాస్, మిగతా 70 కోట్లు రావచ్చు. సినిమా హిట్ అవ్వచ్చు కూడా, చెప్పలేం, చూడాలి. ఒక వారం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు సోమవారం ఎంత హోల్డ్ చేస్తుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. నిన్న ఆదివారమే దెబ్బ పడింది, ఎందుకో తక్కువ వచ్చాయి. శనివారం 28 కోట్లు వస్తే ఆదివారం ఇంకా పెరగాల్సింది కాస్త 18 కోట్లకు పడిపోయింది. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. ఇది హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్కి రీమేక్ 1997 సినిమా కర్ట్ రసెల్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీశారు. సెకండ్ హాఫ్ కొంచెం పడుతూ లేస్తూ వెళ్ళింది. బట్ మూవీ ఒకసారి చూసేయచ్చు, డిఫరెంట్ మూవీ. వచ్చేసి 4 రోజుల్లో మొదటి వీకెండ్లో మొదటి 4 రోజుల్లో 116 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 57 కోట్లు. సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 91 కోట్లకు అమ్మారు. అందులో 57 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే 60% వెనక్కి వచ్చింది. ఇంకా 40% అంటే మరో 35 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 35 కోట్లు షేర్ రావాలి అంటే మరో 70 కోట్లు గ్రాస్ రావాలి. మోస్ట్లీ వచ్చేస్తాయి. ఓకే, బాయ్.